ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వరకు 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో చెట్లు నరకొద్దని ఆదేశించింది. ప్రభుత్వం ఎకో సెన్సిటివ్ జోన్ విస్తీర్ణను తగ్గిస్తోందని, హైకోర్టు సెలవులను అదునుగా తీసుకొని చెట్లు నరికివేస్తోందని సీనియర్ న్యాయవాది కె వివేక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను జూలై 27వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కేబీఆర్ పార్క్ చుట్టూ అయితే చెట్ల నరికివేతపై అయితే రేవంత్ సర్కార్ అయితే సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. జూలై 27కి అయితే తదుపరి విచారణ ఉంటుంది అనేసి వాయిదా అయితే వేసింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో సుప్రీంకోర్టులో కేబీఆర్ నేషనల్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సంబంధించిన ఎస్పీఎల్ విచారణకు వచ్చింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయన్ ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. ఈకో సెన్సిటివ్ జోన్ లో ఉన్నటువంటి దాదాపు 1300 చెట్లు నరికే ప్రమాదం ఉందని చెప్పి పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించడం జరిగింది. ప్రస్తుతం రోజుకు 50 చెట్ల వరకు పగలు రాత్రి తేడా లేకుండా నరుస్తున్నటువంటి విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం, కాంక్రీట్ జంగల్ కోసం, ప్రస్తుతం ఉన్నటువంటి జంగల్ ను అండర్ పాస్ల కోసం చెట్లను నరిపేస్తున్నారో తొలగిస్తున్న విషయాన్ని కోర్టుకు తెలపడం జరిగింది. చెట్లు నరకకుండా ప్రాజెక్టులు నిర్మించలేమా అంటూ సుప్రీంకోర్టు కూడా ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్న వేయడం జరిగింది. గతంలో 25 మీటర్లుగా ఉన్న ఈకో సెన్సిటివ్ జోన్ ను 3 మీటర్లకు తగ్గించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనానికి పిటిషనర్ తరఫు న్యాయవాది సూచించడం జరిగింది. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని సుప్రీం ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది వినిపించడం జరిగింది. హైకోర్టు వేసవి సెలవుల సమయంలో ప్రభుత్వం పరిస్థితిని అనుకూలంగా ఉపయోగించుకుంటుందని ఈ వాదనలు వినిపించిన తర్వాత వెంటనే సుప్రీంకోర్టు స్టే విధించడం జరిగింది. తదుపరి విచారణను జూలై 27కు వాయిదా వేయడం జరిగింది. తదుపరి విచారణ వరకు 25 నుంచి 30 మీటర్ల ఈకో సెన్సిటివ్ జోన్ లో ఎలాంటి చెట్ల నరికివేతను చేయరాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. కేబీఆర్ పార్క్ రక్షణ కోసం ఇటు పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు కూడా గతంలో నుంచి ఉద్యమం చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు కూడా నోటీసులు కేంద్ర ప్రభుత్వం జారీ చేయడం జరిగింది. సింధురా, అయితే సురేష్, అంటే కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై అయితే సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చే వరకు కూడా 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో అయితే చెట్లు నరకొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడా కేబీఆర్ పార్క్ చుట్టూ కొన్ని ఏరియాస్లో అయితే ఇంకా చెట్లు నరికివేత ప్రక్రియ అయితే కొనసాగుతూనే ఉంది. మరి దాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా పిటిషనర్ తరఫు న్యాయవాదులు ఇప్పటికీ కోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత కూడా చెట్లు నరికివేతను కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కాంట్రాక్టులు కానీ చేస్తే మాత్రం ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా భావించాల్సి ఉంటుంది. జూలై 27వ తేదీ జరిగేటువంటి సమయంలో, విచారణ సమయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కేబీఆర్ పార్క్ నిర్మాణ విషయాల పనులను సుప్రీం ధర్మాసనం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటాయి. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా భావించాల్సి ఉంటుంది. కఠిన శిక్షలు మాత్రం సుప్రీం ధర్మాసనం తీసుకునేటువంటి అవకాశాలని ఈ రోజు ఉదయం కేసు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది, ఆదేశాలు రావడం జరిగింది. కాబట్టి ఇటు పిటిషనర్ తరఫు న్యాయవాది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, దీనికి కౌన్సిల్ కి సంబంధించిన వారందరికీ కూడా నోటీసులు అందజేయాలని చెప్పి కూడా ధర్మాసనం సూచించడం జరిగింది. 25 నుంచి 35 మీటర్ల ఈకో సెన్సిటివ్ జోన్ లో ఇకపై సుప్రీం ధర్మాసనం స్టే విధించింది కాబట్టి చెట్లు నరికివేస్తే మాత్రం ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా భావించాల్సి ఉంటుంది. ఇందురా, అంటే సురేష్, ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గడిచిన 2.5 ఏళ్లుగా చూసుకున్నట్లయితే హెచ్సియులో అలానే చేశారు, హైడ్రా పేరుతో విధ్వంసం కూడా అలానే సృష్టించారు. మరి కోర్టులు ఎన్నిసార్లు వారించినా, ఎన్నిసార్లు చెట్ల నరికివేత కావచ్చు లేదా హైడ్రా కూల్చివేతలు కావచ్చు చేయొద్దు అని పదే పదే చెప్తున్నా కూడా రేవంత్ సర్కార్ అలానే ముందుకెళ్తుంది. దీన్ని ఎలా చూడాలి? అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాలు కేబీఆర్ పార్క్ చెట్ల నిర్మాణ విషయం పైన చేయరాదని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు హైడ్రా కేసులో కూడా గతంలో హైకోర్టు నిర్మాణాల విషయంలో ముందుగా సరైనటువంటి హెచ్చరికలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి విషయాలను తప్పుపట్టడం జరిగింది. ఈ రకమైనటువంటి వన్ సైడెడ్ గా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్లడం విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు న్యాయస్థానాలు తప్పుపడుతూ వస్తున్నాయి. కాకపోతే ఇటు ప్రజల నుంచి కూడా మద్దతు రావడం లేదు. ప్రజలు కూడా తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిణామాలను విమర్శించి, హైడ్రా చేసినటువంటి కొన్ని తప్పిదాలను విమర్శించడం జరుగుతుంది. ఇటు కేబీఆర్ పార్క్ లో జరిగినటువంటి చెట్ల నిర్మాణం పైన కూడా పర్యావరణవేత్తలు అబ్జెక్షన్ రైజ్ చేయడం జరుగుతుంది. సరైనటువంటి స్పష్టమైన సమాచారం లేకుండా ఎందుకు హైడ్రా చర్యలు చేపడుతున్నటువంటి విషయాన్ని ప్రజలకు, అక్కడ నివాసితులకు సమాచారం ఇవ్వకుండా
ఎటువంటి చర్యలు చేపట్టినా కఠినంగా న్యాయస్థానాలు మాత్రం ఇకపై జోక్యం చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇటు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ రోజు కేబీఆర్ పార్క్ విషయంలో చెట్ల నరికివేతం కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా కఠిన చర్యలు ఎవరైతే ఈ విషయం పైన అధికారులు కానీ ఇటు కాంట్రాక్టర్ల పైన వారిపైన కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఇక మొత్తానికి రేవంత్ సర్కార్కి అయితే సుప్రీంకోర్టు మరో షాక్ ఇచ్చింది. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్లు నరికివేయడంపై అయితే సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జూలై 27కి అయితే వాయిదా వేసింది. తదుపరి విచారణ వరకు అయితే 25 నుంచి 30 మీటర్ల ఎకో సెన్సిటివ్ జోన్లో అయితే చెట్లు నరకొద్దని అయితే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా కూడా సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చెట్ల నరికివేతనైతే ఆపేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా రేవంత్ సర్కార్ అయితే అవన్నీ పెడచెవిన పెట్టయితే చెట్ల నరికివేత కార్యక్రమం అయితే యథావిధిగా కొనసాగిస్తోంది.